కాబట్టి దేవుడే ఇచ్చాడు. దేవుడు అడిగినప్పుడు అడగవలసిన సమయం ఉండి కూడా అడగకుండా మౌనం ఉన్నాడంటే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. అబ్రాహాం యథార్థవంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చాడు. ఎందుకు అడిగాడంటే నేను చేసిన తప్పును బట్టి అడిగాడు కాబట్టి నేను ఆయన అడగకూడదని అర్థం చేసుకొని ప్రభుని డిమాండ్గా మాట్లాడకుండా చక్కబట్టుకొని అడగకోకుండా బ్రతిమిలాడాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వ, తర్వాత చూపిస్తాను నేనేందో. బ్రతిమిలాడాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వు చూపిస్తా. కానీ మనం తప్పు చేస్తే మనం ఏమంటాం? పాస్టర్ గారు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఈసారి అయిపోయింది అని అంటారు కదా. ఎవడో నువ్వు చెప్పేది? ఈ చర్చి కాదు, బోల్డ్ చర్చిలో ఉన్నాయి. నువ్వేనా పాస్టర్? నీకు చర్చిలు ఇయ్యనా? నీ ఏరియాకి నీ గొప్పేమో, మాకు బోల్డ్లోనే చెప్పిన జనాలు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కొల్లలు ఉన్నారు. ప్రపంచంలో సర్వకృప ప్రార్థన మందిలో కూడా ఉన్నారు. ఏదో గొప్ప జీవితం ఏంది? మేము ఇస్తున్న కానుకను తీసుకున్నప్పుడు నువ్వు మూసుకొని చెప్పాలి అంతవరకు మౌనంగా. అంతేగాని నేను డిమాండ్ ఎవడి మీద చేస్తా? ఏంది నీ డిమాండ్ లేదు? నేను డిమాండ్ చేశాను, వాక్యం చెబుతున్నా సరి చేసుకోమా. అలాంటప్పుడు మీకు మందిరాలు అవసరం లేదు. సరి చేసుకున్నప్పుడు మీ రూట్లో మీరు వెళ్ళిపోయినది మీకు మందిరాలు అవసరం, ప్రార్థనలు అవసరంలా. దేవుడు కావాలి మరి ఎందుకు వస్తున్నారు? దేవుడు కావాలి, దేవుడు ఉన్నారు ఎందుకు అడుగుతున్నారు? మరి ఇప్పుడు దేవుడు అర్థం అవ్వాలి, అర్థం కాకుండా మీ ఇష్టం చేస్తున్నారు. అబ్రాహాం ఒక ఛాన్స్ అడిగి, నువ్వు అడుగుతున్న ఛాన్స్ అడగట్లా. అదేంటంటే ఎక్కడ రూపాయి ఇచ్చినా మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటాయి, ఆడకని వెళ్ళొచ్చు. మీకుందా స్వతంత్రం? నాకు లేదు. నాకు విశ్వాసం అప్పుడే లేదు ఎట్ట పడితే అట్ట వెళ్ళటానికి. నాకు నా పరిశుద్ధాత్ముడు తోడై ఉన్నాడు కాబట్టి ఎంత ఇదైనా నేను ఆడే కూర్చొని దేవుడిని అడిగి దేవుని దగ్గర నుండి పొందుకున్నా. ఏమి నేర్చుకుంటారు మీరు? ఏమంటే ఎన్నిసార్లు చెప్పాలండి ఈ మాటలు మీకు? మీ మధ్యలోకి వెళ్తేనే అట్లా ఈ సేవలోకి వెళ్ళి ఆ సేవలోకి వస్తున్నాయి. అందుకని మీ ఇష్టం చేసుకుంటున్నారు. ఈ పాస్టర్ గారు ఎప్పుడు నో కాంప్రమైజ్, దేనికి సరెండర్ అవ్వడం, నా దేవుడి మాట ప్రకారం వెళ్ళిపోవటమే పాస్టర్ గారు నేర్చుకున్నటువంటి విధానం. తర్వాత అబ్రాహాం గారు ఎవరి మాట విన్నాడా? అబ్రాహాం భార్య మాట వినలా, కొడుకు మాట వినలా, బంధువుల మాట వినలా, దాసుల మాట, ఎవరి మాట వినలా. ఒక్క దేవుడు చెప్పాడు, అదే ప్రకారం వెళ్ళి ఇస్సాకు నా రీతిలో పెంచాడు. అంటున్నాడు, నా కుమారుడికి పెళ్లి చేసే వయసు వచ్చింది, ఆడికి పెళ్లి చేయాలి, పలానా సాటికి వెళ్ళి అమ్మాయిని తీసుకురమ్మంటే తీసుకొస్తే తల ఉంచుకొని మెదలకుండా ఆమెతో కాపురం చేశాడు. నోరెత్తలా, ఎదురు మాట్లాడలా, ఎదురు ప్రశ్నించలా. నీకు పెళ్ళిడు వచ్చింది, నీకు పెళ్లి చేస్తున్నానంటే నీ ఇష్టం నాన్న అన్నాడు. ఈ రోజున పెళ్ళిడు రాకముందే నవ్వుతున్నారు. ఈరోజు పెళ్ళి రాకముందే పెళ్ళి అయిపోతుందా? గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రేమ ఎంతవరకు చూపించాలి? దేవునికి మించి చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. అబ్రాహాంతో మాట్లాడితే అబ్రాహాం తెలుసుకున్నాడు. మనందరూ అబ్రాహాం సంతానం. మరి మీరు తెలుసుకుంటున్నారా? ఒకవేళ మీరు ఏదన్నా మీ పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తే వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ ప్రేమ పెట్టుకోమాకండి. వాళ్ళని పాడు చేసిన వారు మీరే. ఏమండి? వాళ్ళని పాడు చేస్తున్న వారు మీరే. రేపొద్దున అంతా అయిపోయినాక మా పిల్లడు టైర్డ్ అంటే నువ్వే కారణం, ఎవరిని అనమాక. వాడు తాగుడు అలవాటుపడ్డాడంటే నీ అసమర్థతే, వాడు తిరుగుబోతు అలవాటు నీ అసమర్థతే, వాడు దొంగ అలవాటు నీ అసమర్థతే. ఆడినవాడిని అంటానికి ఏంది? ఆడినవాడిని అనమాక. నువ్వు నీ పిల్లవాడు చేయకపోవటానికి కారణం నీవే. అబ్రాహాం ఎక్కడ కారణం అవుతాడని అబ్రాహాం సంధిస్తే అబ్రాహాం బెత్తం తీసుకొని కొడుకుని లైన్లో పెట్టాడు, దేవుని పేరు నిలబెట్టాడు. ఈ రోజున బెత్తం తీసుకుంటే ఏం చేస్తారు? వాళ్ళు రాడ్డు తీసుకుంటున్నారు కదా. మనం బెత్తం తీసుకుంటే వాళ్ళు తీసుకుంటున్నారు. రాడ్డు ఎక్కడ తీరా నువ్వు ఓటేజీలో వాడు 4 వేసేస్తున్నాడు. మారిపోయింది. పిల్లలు చెబితే ఈ స్థాయికి వచ్చాం, తల్లిదండ్రులు అంత దరిద్రం అయిపోయాం మనం. మన బ్రతుకులు అలా తయారైనాయి. ఎందుకండి ఇవి బ్రతుకులు? దేవుని నామాన్ని మహింపరిచే బ్రతుకులేనా ఇవి? దేవుని నామాన్ని అవమానపరిచే బ్రతుకులు ఇవి. పిల్లలు మనకు చెప్పకూడదు, మనం గీస్తే ఆగిపోవాలంతే. నీ మాట వింటలేదంటే మన పెంపకమే సరైనది కాదు. ఆడి చేస్తే మనం వినేది. రూపాయి సంపాదన లేనివాడు, దేనికి పనికిరాని వాడు, వాడి గురించి వినేదేంది? నిన్ను పోషించిన రోజున, నిన్ను బ్రతికిస్తున్న రోజున అప్పుడు వాడు తల ఉంచండి. మనమిస్తే బ్రతికే బిడ్డలో వింటే మనం వినేది ఏంటండి? నేను దానికి వ్యతిరేకని. ఎవరైనా కావచ్చు, నేను ఎవరైనా సరే. మనం పెడితే తినేవాళ్ళు, మన ముష్టి ఎత్తే బ్రతికే వాళ్ళు ఇస్తే మనం బతుకుతున్నామా?
వాళ్ళు పెడితే మనం తింటున్నామా? వాళ్ళ మాట ఎందుకు రాలి? రోషం రావాలి దేవుని మహిమపరచాలంటే. జాగ్రత్తగా, మరి అంత కఠినమనేం కాదండి, చెప్పాలి మాటలు. మన మాట వినడు వాట మనం ఎందుకు వినాలండి? కానీ పక్కింటి వాళ్ళు మన మాట వినరు, వాళ్ళ మాట మనం వింటామా? ముగించేస్తాను, అయిపోయింది. మన మాట వాళ్ళు వినరు, మనం వింటాం వాళ్ళ మాట? నా మాట విన ఎందుకంటే ఎన్నో పలకంలో పలకం. మరి మన పిల్లల దగ్గరకు వచ్చేదికి ఆడు మాట ఎరగపోయినా అంతే చాలు. అడిగి 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 చేతులారా చెడగొట్టుకుంటున్నాం మన పిల్లల్ని మనం. కాబట్టి జాగ్రత్త చేసుకో, ప్రయత్నం చేయండి. ఏదో ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు అంటే ప్రార్థన అయిద్దండి. ప్రభు అన్నాడు ఎవడో పరలోక రాజ్యానికి చేతలు కావాలి. ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు అంటే ప్రార్థన అయిపోయింది, ప్రార్థనతో జీవితం అయిపోద్దండి. ప్రార్థన నిన్ను నువ్వు బలపరచుకోవటానికి ప్రార్థన, దేవుని నామాన్ని మహిమపరచడానికి కాదు. ప్రార్థన చేస్తే మానే, ఎవరికెంత గొప్ప. నీవు బాగుపడాలంటే నీకు ఆత్మ కావాలంటే ప్రార్థన చేసుకుని మానే. ఏ ఉద్ధరిస్తున్నావు? దేవుడు ఏం చేస్తున్నావు? ప్రార్థన నీ కోసం చేస్తావు, దేవుని కోసం కాదు. దేవుని కోసం చేస్తే క్రియ, పని దేవుని కోసం, ప్రార్థన మన కోసం.